ఇండిగోలో క్రైసిస్ కంటిన్యూ అవుతోంది. సంక్షోభం నుంచి బయటపడ్డామని 90% విమాన సర్వీసులు నడుస్తున్నాయని ఇండిగో ప్రకటించినప్పటికీ ఆ ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ కూడా పలు ఎయిర్పోర్టుల్లో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై నుంచి కోల్కతా, నాగ్పూర్, భోపాల్ వెళ్లే 3 విమానాలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీనగర్ నుంచి అమృత్సర్ కి వెళ్లాల్సిన 2 విమానాలు, తిరుచిలో 5 అరైవల్స్, 6 డొమెస్టిక్ డిపార్చర్ విమానాల్ని కూడా ఇండిగో క్యాన్సిల్ చేసింది. తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్ట్ల నుంచి కూడా మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 76 అరైవల్స్, 74 డిపార్చర్లు కలిపి 150 విమానాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లో ఏకంగా 115 విమానాలు రద్దయ్యాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కూడా ఒక బయటపడేందుకు ఇండిగో యాజమాన్యం కూడా స్పందిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వారు చెప్తున్న ప్రకటన ప్రకారం చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో దేశంలోని డొమెస్టిక్ సంబంధించిన సర్వీసులను కూడా తిరిగి మెల్లమెల్లగా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటి వరకు 700 విమాన సర్వీసులకు సంబంధించి కూడా తాము పునరుద్ధరణ ప్రక్రియ మొదలుపెట్టాము. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి 1500 పైగా సర్వీసులకు సంబంధించి కూడా పూర్తిగా రీస్టోర్ చేస్తామంటూ చెప్పి ప్రయత్నం చేసింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు దేశవ్యాప్తంగా ఇటు విమానాశ్రయాల్లో ఇండిగో సంబంధించిన సర్వీసులు నిలిచిపోతున్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో కేంద్ర పౌరాణ్య శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా మనమైతే చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఇండిగో చెప్తున్న ప్రకటన ప్రకారం చూసుకుంటే కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం శంషాబాద్ విమానాశ్రయం ఇప్పటి వరకు 115కు పైగా విమానాలను రద్దయినట్టుగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్టు ఉన్నతాధికారులు కూడా ప్రకటించిన నేపథ్యంలో కేవలం శంషాబాద్ కాదు, బెంగళూరు, చెన్నైతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి ఢిల్లీ వంటి మహానగరాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతానికైతే ఇంకా రాకపోకల పునరుద్ధరణ కొనసాగలేనట్టుగా సమాచారం ఉంది. నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా ఇటు ఇండిగో సంబంధించిన యాజమాన్యం కూడా స్పందించింది. తాము త్వరగా వీలైనంత ఫాస్ట్గా ఈరోజు సాయంత్రానికి సంబంధించి కూడా ఇటు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయబోతున్నట్టుగా చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఒకవైపు ఇండిగో ప్రకటన చూసుకుంటే కూడా ఈరోజు సాయంత్రానికి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రకటన సంబంధించి కూడా తాము డిసెంబర్ 15వ తేదీ లోపల కూడా పూర్తి స్థాయిలో మెల్లమెల్లగా తమ సర్వీసులను కూడా పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తామంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు పౌర విమానయాన శాఖ కూడా సీరియస్ అవ్వడం, ఇండిగో సీవీకి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే వారు విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి అంటే మరికొన్ని గంటల్లో కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్వీసులను కూడా తిరిగి పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టుగా చెప్పింది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా చోటు చేస్తున్న పరిణామాలు కావచ్చు, తమ ఇండిగో మీద చాలా ఆశలు పెట్టుకున్న తమ ఇన్నాళ్ల పాటు ఆదరించిన ప్రయాణికుల సంబంధించి కూడా వారికి కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇక వీడి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఇండిగో ప్రకటనకు సంబంధించి కూడా వాస్తవికంగా చూసుకుంటే కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది 6 గంటల లోపల తిరిగి వారి ప్రకటన చేసిన విధంగా అన్ని సర్వీసులను పొందిస్తుందా లేదని చూడండి. ఎందుకంటే నిన్న చాలా కీలక సమావేశం జరిగింది పౌర విమానయాన శాఖ. దీనికి సంబంధించి ఇండిగో యాజమాన్యం మీద కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా చాలా సీరియస్ అయింది. కాబట్టి పూర్తిస్థాయిలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా చెప్పొస్తుంది. కాబట్టి సాయంత్రం లోపు వారి ప్రకటన చేసిన విధంగా అన్ని సర్వీసులు పునరుద్ధవుతాయి, లేకపోతే కేవలం కొన్ని సర్వీసులు మాత్రమే నడిపే ప్రక్రియ మొదలు పెడుతుందని మాత్రం మనం చూడాలి. ఇక శంషాబాద్ కి రావాల్సిన అలాగే ఇక్కడ నుండి డిపార్చర్ అవ్వాల్సిన విమానాల్లో 115 విమానాలు రద్దయిన నేపథ్యంలో ఇప్పుడు ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటి? ఎంతమంది వరకు అక్కడ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది? నిన్న సాయంత్రం నుంచి కూడా చాలామంది శంషాబాద్ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా నిరీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఈరోజు సాయంత్రం వరకు ఇండిగో ఫ్లైట్లో బుక్ చేసుకున్న వారికి రిఫండ్ చేయాలంటూ కూడా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు ఎందుకంటే వారు వెళ్తున్న సంబంధించిన సర్వీస్ కూడా మొదలవుతుందని భావించారు. కానీ అక్కడికి వచ్చాక పూర్తిగా అన్ని క్యాన్సిలేషన్ కావడంతో నిన్న సాయంత్రం 7-8 ప్రాంతాల వరకు కూడా చాలామంది ప్రయాణికులు ఇండిగో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వచ్చి
వారు ప్రయాణించాల్సిన విమానం సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంత నిన్నటితో పోల్చుకుంటే శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రిఫండ్ కూడా చాలా వేగవంతంగా చేస్తామంటూ నిన్న ప్రకటన చేసింది. ఆ ప్రకటన రీఫండ్కి సంబంధించిన తేదీ కూడా మరికొన్ని గంటల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే రిఫండ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇండిగో విమానాశ్రయం సంబంధించిన ఉన్నతాధికారులు కూడా దానికి సంబంధించి రెక్టిఫై చేస్తున్నాము, తిరిగి అన్ని సేవలను ఒక్కొక్కటిగా పునరుద్ధరణ ప్రక్రియ చేస్తామంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే మరి చూడాల్సింది సాయంత్రం లోపల తిరిగి ప్రయాణికులంతా మరొకసారి ఇండిగో ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ల బాట పడతారా, లేకపోతే తిరిగి ఇదే పరిస్థితి నెలకొంటుందని కూడా కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.